భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైనా కూడా విశాఖ ఎయిర్పోర్ట్ ని కొనసాగించాలి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశాఖలో 2 ఎయిర్పోర్ట్లు ఉండడంలో తప్పు లేదన్నారు ఆయన. దీనిపై సీఎం కేంద్ర మంత్రి ఆలోచించాలని కోరారు. ఇక్కడ లోకల్ గా విజయవాడ వెళ్ళాలంటే మనకి కార్లో మనకి 4.5 hours లో 5 hours లో వెళ్ళిపోవచ్చు. అదే వందే భారత్ లో కూడా 5 hours లో మనం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ, 2 hours మినిమం 2 hours పడుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్స్, విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు రోడ్లు అయితే అభివృద్ధి చేస్తున్నారు, దాంట్లో నేనేమి కాదంటం లేదు. అట్లాగే బీచ్ కారిడార్ అన్న కంప్లీట్ అయ్యే వరకు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ ఆపరేట్ చేస్తే పంపులు ఏం మునిగిపోవు, ప్రజలకు ఉపయోగము, పబ్లిక్ కూడా ఉపయోగము, పెట్రోల్ ఆదా అవుతుంది, డీజిల్ ఆదా అవుతుంది, మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకి ఆదా అవుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కొన్ని ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తే నష్టం ఏముంది? ఇప్పుడు ఇంకా మీరు ఎయిర్పోర్ట్ లో చూస్తే ఇంకా పనులు అవుతున్నాయి, పెయింటింగ్లు వేస్తున్నారు. సో ఒక పక్కన ఎయిర్పోర్ట్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో తలపెట్టిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవటం అంటే ఇది విశాఖ వాసులకు మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీంట్లో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడినా మళ్ళీ పాలిటిక్స్ అంటారు.